శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఒక ఇల్లు కట్టుకోవాలంటే స్థలం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అని కొంతమంది మిత్రులు అడుగుతారు. నన్ను ఎప్పుడన్నా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. దానికి మనము ఈరోజు సమాధానం ఏమంటే, ఎప్పుడైనా సరే మనము ఒక ఇల్లు దాదాపు అంటే 100% వాస్తు మనం అనకూడదు, కానీ అంటే ఇది మాట వరుసకు అంటా ఉన్నాను 100% వాస్తు అని, కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. మనము మంచి వాస్తుకి 100% వాస్తుకి ఇల్లు కట్టుకోవాలంటే మాత్రము ఖచ్చితంగా స్థలం అనేది ఎంత ఉండాలనేది కాదండి. ఇక్కడ మనం ఇల్లు ఎంత కడుతున్నాం అనేది ముఖ్యం. అంటే ఆ స్థలంలో మనం ఇల్లు ఎంత కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఇది మాత్రమే ఆలోచించండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే స్థలం పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. ఎందుకంటే అందరూ గొప్ప కోటీశ్వర్లే కాకపోవచ్చు, పేదవాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి డబ్బులున్న వాళ్ళు పెద్ద స్థలం తీసుకుంటారు, మధ్యతరగతి వాళ్ళు కొంచెం చిన్న స్థలం, ఇంకా లేని వాళ్ళు ఇంకా చిన్న స్థలం. మాకేదో ఈ చిన్న స్థలంలోనే ఏదో చిన్న ఒక రూమ్ వేసేసుకుంటాం లేదు సార్, మాకు దాన్ని ఒకటి వాస్తుకి అని అడుగుతూ ఉంటారు చాలా మంది. కాబట్టి మనము ఎటువైపు రోడ్డు ఉన్నప్పుడు ఆ స్థలం ఎంత ఉండాలి, ఇది బాగా ఆలోచించాలి మీరు ఎప్పుడైనా సరే. తూర్పు రోడ్డు ఉందనుకోండి, మనకు ఒక చిన్న బిట్ అంటే ఒక 30-40 బిట్ ఉన్నా కూడా మనము ఆ స్థలంలో ఒక చిన్న ఇల్లు మంచి వాస్తుకి నిర్మాణం చేసుకోవచ్చు. అలా కాకుండా దక్షిణం రోడ్డు ఉండి దక్షిణం ఫేస్ ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ 30-40 సైజ్ అనేది చాలా తక్కువ వస్తుందండి. అప్పుడు ఆ స్థలంలో ఒక మంచి ఇల్లు మనం కట్టాలంటే సాధ్యం కాదు. అంటే తూర్పు రోడ్డు ఉన్నప్పుడు కట్టిన ఇంటికి దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు కట్టిన ఇంటికి కొంచెం వేరియేషన్, ఖచ్చితంగా వాస్తు బలం అనేది తగ్గుతుందండి. అలాగే పడమర రోడ్డు ఉన్నప్పుడు కూడా ఈ చిన్న చిన్న ఫ్లాట్లలో ఇల్లు కట్టాలంటే మనకు వాస్తు అనేది చక్కగా కుదరదండి అందులో కూడా. అందుకోసమనే మన వాళ్ళు ఎప్పుడు కూడా ఉత్తరము, తూర్పు ఈ రెండు రోడ్లు ఉన్నప్పుడు మాత్రమే చిన్న ఫ్లాట్లుగా తీసుకొని మంచి ఇల్లు కట్టుకోవాలనే ఒక ఆశతో చాలా మంది ఉత్తరం ఫ్లాట్ లేదా తూర్పు ఫ్లాట్ తీసుకోవాలని చాలా మంది అనడానికి ఇదే కారణము. ఎందుకంటే ఈ తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు ఉన్న ఫ్లాట్లలో కట్టుకున్నంత ఇల్లు మనం దక్షిణం రోడ్డు, పడమర రోడ్డు ఉన్న కట్టుకున్న ఇల్లుకి చాలా తేడా, వాస్తులో చాలా తేడాలు ఉంటాయండి. ఎందుకంటే ఈ తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు మనము పడమర భాగంలో ఇల్లు కట్టుకొని ముందరంతా సెప్టిక్ ట్యాంక్, సంపు, మెట్లు ఇవన్నీ ఎలివేషన్ ఇవన్నీ ఇచ్చుకోవడానికి చిన్న స్థలమైన మనకు అనుకూలం అవుతుంది. అంటే ఒక చిన్న స్థలంలో చిన్న ఇల్లు అందంగా కట్టుకోవడానికి వీలవుతుంది. ఇలా దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఇలా కుదరదండి. ఈ సెప్టిక్ ట్యాంక్ సరిగ్గా రాదు, సంపు కానీ మెట్ట కానీ ఏవి కూడా సరిగ్గా రావు. అంటే అప్పుడు మనకి కొంచెం స్థలం పెద్దది కావాలి. ఈ తూర్పు స్థలం కన్నా దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు స్థలం ఇంకొంచెం పెరగాలి. అలాగే పడమర రోడ్డు ఉన్నప్పుడు ఇంకొంచెం పెరగాలి. అలాగే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు, తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఒకే విధంగా స్థలం ఉన్నా కూడా మనకు ఇది చాలా సింపుల్ గా ఒక చిన్న ఇల్లు మంచి వాస్తుకి నిర్మాణం చేసుకోవచ్చు అండి. అందుకోసమనే మనకు తూర్పు ఉత్తరం బిట్లు అనేది కొంచెం రేట్ ఎక్కువగా చెప్తా ఉంటారు. కాబట్టి మీరు అర్జెంటుగా ఇల్లు కట్టుకోవాలని కాకుండా కొంచెం టైం తీసుకొని కానీ కొంచెం అమౌంట్ ఏర్పరచుకున్న తర్వాత ఒక మంచి సైట్ కొంచెం ఎక్కువగానే తీసుకోవడం వల్ల మనకు అక్కడ ఒక మంచి ఇల్లు అద్భుతంగా ఏర్పడుతుందండి. ఎందుకంటే ఇల్లు అనేది ఒక్క రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, చాలా ఏళ్ల తరబడి మనం ఆ ఇంట్లో ఉంటాము. ఆ ఇల్లు మనకి యోగించాలి అన్నప్పుడు ఆ ఇంటిని మనము చక్కగా వాస్తుకి కట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం సమయం కేటాయించి కొంచెం అమౌంట్ కొంచెం ఎక్కువగా ఏర్పరచుకున్న తర్వాత ఒక మంచి సైట్ తీసుకొని మంచి ఇల్లు నిర్మాణం చేసుకోండి. ఓన్లీ ఉత్తరము, తూర్పే కాదు, దక్షిణంలో తీసుకోండి, పడమరలో తీసుకోండి. కానీ ఆ రోడ్లను బట్టి మనం స్థలాలు ఎక్కువ తక్కువ అనేది నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇలా తొందరపడకుండా ఒక మంచి సైట్ తీసుకొని ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసుకోండి. ఆ ఇంట్లో ఉన్నంతకాలం మీరు ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.